రైతుల సమస్యలకు ప్రత్యక్షంగా పరిష్కారాలు చూపించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వారోత్సవాల్లో భాగంగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సోమవారం సైదాపురం మండలంలోని పాలూరు గ్రామంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ రైతుల ఇళ్లకు వెళ్లి వారితో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీరు, ఎరువులు, విత్తనాల సరఫరా, పంటల మార్కెటింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రైతులకు అవసరమైన సదుపాయాలు అందించడమే రైతన్న మీకోసం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బీఆర్లో కూడా 50 పనులు 7 కోట్ల లక్ష రూపాయలు చేశాం. ఇరిగేషన్లో 4 పనులు 95 లక్షల రూపాయలు చేసాం. 4 కోట్ల 95 లక్షల రూపాయలు కూడా పనిచేశాం. గతంలో ఇలాంటి కార్యక్రమాలంటూ ఏమీ లేవు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ధైర్యంగా అన్ని రకాలుగా అభివృద్ధి 2 కళ్ళుగా నడుపుతూ ఉన్నాడు. అభివృద్ధిలో కానీ పరిపాలనలో కానీ ఏది కూడా మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో కానీ అన్నీ కూడా టయానికి పెన్షన్ కూడా ఒకరోజు లీవ్ వస్తుందంటే ముందు రోజు ఇస్తూ ఉన్నాం. టోటల్గా ఒక సంవత్సరానికి పెన్షన్లు 32,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని వేల కోట్లు ఇచ్చే రాష్ట్రం ఏది లేదు. తమిళనాడు ఎత్తుకున్నా, కర్ణాటక ఎత్తుకున్నా, మహారాష్ట్ర ఎత్తుకున్నా అంతా 800, 1000, 1500 రూపాయలు 1000 కోట్ల లోపలే ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో 32,000 చిల్లర కోట్లు సంవత్సరానికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధిలో కూడా అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక తట్టడం మట్టేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు అన్ని దగ్గరలో కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. మీరు చూశారు, గతంలో ఎక్కడ కూడా ఒక రోడ్డు కూడా మరి ఒక తట్టడం మట్టేలా 5 సంవత్సరాలు చేయని దానివల్ల ఎక్కువగా గుంతల మహిమైపోయి అన్ని రోడ్లు మరి చెడిపోయి ఎక్కడ కూడా నడిచే పరిస్థితి లేకుండా ఈరోజు ఆ భారం అంతా కూడా ఈ ప్రభుత్వం నెత్తిన పడింది. అదేవిధంగా ఇంకో రకంగా చూస్తే ఆర్థికంగా అన్ని బ్యాంకుల్లో కూడా ఆయన తేను బ్యాంకు లేదు, కట్టలేదు. కాబట్టి ఏ బ్యాంక్ కూడా దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి కాదు. మళ్ళా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరినీ కూర్చోబెట్టి ఆయన 12% వడ్డీ ఇస్తున్నాడు. ఈరోజు మన ముఖ్యమంత్రి అందరినీ కూర్చొని పెట్టి మరి వాళ్ళతో మాట్లాడి ఈరోజు వడ్డీ కూడా తగ్గించి 9% చేసి దాన్ని ఇంకా తగ్గించాలని కూడా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏ మాత్రం తగ్గినా కానీ అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఉపయోగించవచ్చు. అది కూడా 1000 కోట్లు వస్తుంది. కాబట్టి ఇటీవలనే కొంత తగ్గించారు, ఇంకా కూడా బార్గెన్ చేస్తున్నారు, ఇంకా కూడా తగ్గించడానికి ప్రయత్నం చేసి 8% ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పని కూడా చెప్తా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి 12% పెట్టిపోయాడు. ఆ విధంగా సర్వనాశనం చేసినటువంటి గత ప్రభుత్వం పరిపాలన ఈరోజు అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఈరోజు అన్ని రకాలుగా రైతుని లాభసాటిగా తీసుకురావాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు రైతులు పండించే పంటను కూడా ఈరోజు మనం కొనుగోలు చేసి ఒక క్వింటాల్ ధర 2,389 రూపాయలు ఒక రకం, 2,369 రూపాయలు ఒక రకం. అయితే కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో 6 నెలలకి సంవత్సరానికి కూడా ఇచ్చారు. విసిగిపోయారు రైతులు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటేనే భయపడేవాడు. మనకి గవర్నమెంట్ ప్రారంభించడం మనకెంతో సూచిస్తాం. మనకి మద్దతు ధర బయట దళారీ వ్యవస్థని ఖండించి మద్దతు ధర ఇచ్చే విధంగా ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుకు మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కేంద్రాన్ని ప్రారంభించడం ఇవన్నీ మనకి ఎంతో సంతోషదాయకం. ఇదే విధంగా రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినాక 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో కూడా నగదు జమ అవుతుందని మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే రైతులందరూ దళారీ వ్యవస్థకి మోసపోకుండా అందరూ కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ ధాన్యాన్ని తీసుకొచ్చి దీన్ని అమ్ముకుని వాళ్ళ పెట్టుబడులు కష్టం అంతా